అని ఒక్కొక్కడికి ఎంత వెటకారమో ఏమిటో ఆ పిచ్చాయనికి. ఎందుకు వచ్చిన దీక్షలు, ఎందుకు వచ్చిన ఉపవాసాలు, ఎందుకు ఆ గడ్డాలు పెంచుకోవడాలు, ఏమిటి అలరి, ఎందుకండి ఇవన్నీ అని ఒక్కొక్కడికి హాస్యాస్పదంగా ఉంటుంది. హాస్యాస్పదంగా ఉండడం కాదు, అది వారి ఆస్తిక్య బుద్ధి. వాడు నమ్ముకున్నాడు. శంకర భగవత్పాదుల దగ్గరికి వెళ్ళి ఒకరు అడిగారు, మీరు భగవంతుడు ఉన్నాడు అని ఇంత అందగాడు, ఇంత సౌందర్యమూర్తి సన్యసించి ముండనం చేయించుకుని ఆ కాషాయ బట్ట కట్టుకుని శిరస్సు మించి ఆ కాషాయం వేసుకుని సత్యదండం పట్టుకుని తిరుగుతున్నారు, ఇంత మిసమిసలాడిపోతున్నారు. ఒకవేళ భగవంతుడు లేకపోతే మీరు పోగొట్టుకున్న సుఖాలు పోగొట్టుకున్నట్టే కదా అన్నారు. అంటే శంకరులు అన్నారు, నిజమే, నువ్వు చెప్పింది యథార్థమే. ఒకవేళ భగవానుడు అన్నవాడు లేడనుకో, లేకపోయినా నాకు ఇలా కట్టుకోవడంలో, ఇలా గుండు చేయించుకోవడంలో, ఇలా వస్త్రం వేసుకోవడంలో, ఇలా సత్యదండం పట్టుకోవడంలో, ఉపనిషత్ చదువుకోవడంలో, నడవడంలో నాకు ఒక గొప్ప తృప్తి ఉంది. నీకు భగవంతుడు లేడన్న పూనికతో సంసారమునందు తృప్తి ఉంది. శరీరం పడిపోయిన తర్వాత నువ్వు పొందుతున్న తృప్తి ఏమిటో నేను తృప్తి అన్న మాట పొందుతున్నాను ఇందులో. కానీ భగవంతుడన్నవాడు ఉంటే శరీరం పడిపోయిన తర్వాత నీ బతుకేమిటో లెక్క పెట్టుకో అన్నారు. ప్రమాణం ఎవరి వైపుకుంది? అందుకని ఇలాంటి పిచ్చ ప్రశ్నలు ఇంకెప్పుడు వెయ్యకు అన్నారు. ఈ పిచ్చ ప్రశ్న ఎప్పటి నుంచో ఉంది లోకంలో, అర్థం లేని ప్రశ్న. ఒకరు భగవంతుని పట్ల మర్యాదతో భక్తితో ప్రవర్తించడానికి తనంత తానుగా విధించుకున్న నియమముల చేత ప్రవర్తిస్తే వేరొకడికి అది హాస్యాస్పదంగా ఉంటుంది. సీతమ్మ ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం. ఒంటి జడ వేసుకుంది తల్లి, మలినమైనటువంటి పట్టుబట్ట కట్టుకుంది, భూమి మీద పడుకుంటోంది, ఉపవాసం చేస్తోంది. రావణుడు అంటాడు, ఎందుకు ఈ ఒంటి జడ, ఎందుకు ఈ మలినమైన పట్టుబట్ట, ఎందుకు ఈ భూమి మీద పడుకోవడం, ఎందుకు ఈ ఉపవాసాలు, ఎందుకు ఇవన్నీ? హాయిగా మన అంతఃపురంలో చూడు ఎన్ని రకాల వంటలున్నాయో, ఎన్ని రకాలైనటువంటి మధువులున్నాయో, ఎన్ని రకాలైనటువంటి ఆభరణాలున్నాయో. 7,000 మంది ఉత్తమ కాంతలు నీకు దాసీ జనంగా వస్తారు. హాయిగా అవన్నీ అలంకరించుకో. ఎవరి గురించి చేస్తున్నావు తపస్సు? దీనుడు ఎక్కడున్నాడో తెలియదు, రాజ్యభ్రష్టుడు ఉన్నాడో తెలియదు, లేడో తెలియదు, అడవిలి పట్టి తిరుగుతున్నాడు. 100 యోజనముల సముద్రం అడ్డుంది ఒక నరుడు, దేవదానవులు నన్నేం చెయ్యలేరు. అటువంటి రాముణ్ణి పట్టుకుని రామా 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 నువ్వు వస్తావు అంటావు. వస్తాడా? ఎందుకు ఈ పిచ్చి అంటాడు. భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకం చేత, పెద్దలు చెప్పారు అన్న విశ్వాసం చేత, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే. ఉన్నాడు, ఈ కంటితో మేం చూశామని చెప్పినటువంటి ఋషుల యొక్క వాక్యమునందు గౌరవముంచి నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న వాణ్ణి చూసి ద్వేషించి అమర్యాదతో ప్రవర్తించేటటువంటి వాడి మాట ఎలా ఉంటుందో, విశ్వాసము లేని వాడి మాట రావణుడి మాట. మరి వేదం ఎందుకు చదువుకున్నావు అంటే, నీకు ఇవాళ చేసిన తపస్సు, చదువుకున్న వేదము, నువ్వు చేసినటువంటి పూజ మరిచిపోయి ఇవి దేనికి పనికొచ్చాయంటే భౌతిక భోగమునకు పనికొచ్చాయి. ఇది మరణమునకు దారి తీయదా? ఇదే రావణుణ్ణి సీతమ్మని అడ్డుపెట్టి ఇద్దరిని చూపించడం. ఈ మాటలు అనడం చేత తపస్సు చేస్తున్నటువంటి మహాపతివ్రత పట్ల అపచార ధోరణితో మాట్లాడి ద్విగుణీకృత పాపాన్ని మూటకట్టుకుంటున్నాడు. ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం మస్తానే ఉపవాసస్య నైతా నౌపైకాయినితే పిబ విహర రమస్వ భుంచ్వ భోగాన్ ధననిచయం ప్రతిశామి మిదినించ మయిలలలనే యథాసుఖత్వం పైచ సమేత్తలలం తు బంధవాస్తే అంటాడు. ఇందుకు సీతాల పడుకోవడం, పిబ హాయిగా తాగు, విహర తిరుగు, రమస్వ రమించు, భుంచువ కావలసినంత అనుభవించు. ఎంత ఐశ్వర్యం ఉందో తెలుసా నా దగ్గర, ఎంతమంది దగ్గర కొట్టుకొచ్చాను. వాడి సొంతం కాదు, వాడు సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు, కుబేరుణ్ణి ఓడించి పుష్పక విమానం పట్టుకొచ్చాను, దేవతల్ని ఓడించి రకరకాల మణులు మాణిక్యాలు తెచ్చాను, అందరివి నావిగా చేసుకున్నాను. వాడిది వాడికుంచకుండా వాడిది తెచ్చి నీవుగా అనుభవిస్తుంటే వాడు ఏడుస్తూ ఉంటాడు. రామయతి అసత్ప్రలాపాన్ కరయతి ఇది రావణ. ఇంకోడు ఏడుస్తుంటే వాడిది తెచ్చుకుని తను నవ్విన వాడే రావణుడు. ఈ నిర్వచనంలోకి నువ్వు ఎన్నడూ పడకూడదు, జ్ఞాపకం పెట్టుకో. అందుకని అలాంటి రావణుడు కనుక ఒక మాట అంటాడు అమ్మతోటి, పిబ హాయిగా తాగు, తిను, సుఖంగా అనుభవించు, ఆభరణాలు పెట్టుకో, ఆనందంగా ఉండు, నా పాన్పు చేరు, నాతో రమించు. అంతేకాని ఎందుకు వచ్చింది ఇదంతా? ఇంకొక మాట చెప్పనా, నాకున్న ఐశ్వర్యం అంతా నీ ఐశ్వర్యం,
నీ బంధువులందరినీ పిలిచి హాయిగా ఈ ఐశ్వర్యం తై. స్త్రీలని లోభ పెట్టడం అనేటటువంటి విద్య ఒకటి ఏ యూనివర్సిటీలోనైనా పెడితే దానికి వైస్ ఛాన్సలర్గా రావణాసురుణ్ణి ఇయ్యచ్చు. ఎందుకు అంటే వాడు ఎంత గొప్పగా మాట్లాడతాడో చూడండి. వీడి ఐశ్వర్యం అంతా ఆవిడికి ఇస్తాట, ఆవిడ బంధువులకి ఇవ్వచ్చుట. ఏమీ తెలియని అమాయకమైన ఆడదాన్ని లోభ పెట్టేవాడు ఇలాగే మాట్లాడతారు. మీరు ఇప్పటికీ చూడండి, రామాయణం గెట్స్ రిపీటెడ్ 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 అండ్ రిపీటెడ్ ఫర్ ఎవర్. ఎందుచేత పేపర్స్లో ఇప్పటికీ మనం చదువుతుంటాం, అమాయకమైనటువంటి ఆడదాన్ని తాను చాలా ఉన్నత వంశానికి చెందినవాడిని, తాను చాలా ధనవంతుడని ప్రలోభ పెట్టి స్నేహితుడి కారట్టుకొచ్చి తన కార్లుగా చెప్పి ఆవిడ్ని తీసుకెళ్ళి ఆవిడకున్నటువంటి నగలు ఒలిచేసుకుని ఆవిడ్ని పీక పిసికి చంపేశాడు అని మనం పేపర్లో చదువుతుంటాం. అయ్యో ఆ మాయకురాలు పాపం ఎలా వశురాలైపోయిందో అనుకుంటుంటాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్త్రీని లోభ పెట్టిన ప్రతి దుర్మార్గుడు అలాగే మాట్లాడతాడు. స్త్రీ అనేటటువంటిది తన యొక్క గృహంలో ఆవిడ లక్ష్మీదేవి అని నమ్మిన వాడి జీవితం వేరొక రకంగా ఉంటుంది. నాకు ఒక వృత్తాంతం తెలిసి మీకు చెప్తాను. అంటే ఒక్కొక్కరి జీవితం అంటే చెప్తాను. నాకు తెలిసి ఒక మహానుభావుడు 5 అన్నదమ్ములు ఉండేవారు. తండ్రి గారు చచ్చిపోయారు, తల్లిగారు మరణించారు, పెద్దన్నగారు ధర్మరాజు, పరమ అమాయకులు 5. ఎప్పుడు పూజ చేసుకోవడం, పవిత్రంగా జీవించడం తప్ప వేరొకటి చేత కాదు. తమ్ముళ్ళకి అన్నగారు గీసింది ధర్మం. అన్నగారు పెళ్లి చూపులకి వెళ్ళాడు, తమ్ముడికి వివాహం చేద్దామని వెళ్ళి చూశాడు. పరమోత్కృష్టమైన కన్య. తమ్ముడా అన్ని విధాలుగా బాగుందిరా, గొప్ప జ్యోతిష ప్రవేశం ఉన్నవాడు. జాతకం చూశాడు. తమ్ముడా అన్ని విధాలుగా బాగుంది, నాయనా నువ్వు ఈ వివాహం చేసుకో అన్నాడు. అన్నయ్య నువ్వు చెప్తే నేను ఎన్నడూ కాదన్నాను, తప్పకుండా అన్నారు. 5 అన్నదమ్ములు. పెద్ద ఆయనకి వివాహం అయిపోయింది, రెండో ఆయనకి వివాహం అయింది. కలిసి బయలుదేరి వివాహానికి వెళ్ళారు పల్లెటూరు. పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. తెర తీశారు. తీరా తెర తీసిన తరువాత చూస్తే మనం అయోధ్యకాండలో విన్న కుబ్జ ఎలా ఉంటుందో అలాంటి పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టారు. ఇది చూసి తమ్ముడు అన్నయ్య వంక చూశాడు. పెళ్లి కూతుర్ని చూడగానే, అన్నయ్య నువ్వు ఈవిండేనా నాకు నిర్ణయించావని. మన్మథుడు అలా ఉంటాడు ఆయన. ఇలా తిరిగి చూశాడు. తిరిగి చూస్తే అన్నగారు అన్నాడు. వెంటనే ఆ పెళ్లి కూతురి వంక తమ్ముడి వంక చూసి ఉత్తరీయం తీసి కళ్ళొత్తుకున్నాడు. చూశాడు. కర్రలు పట్టుకుని వచ్చి బెదిరించారు. మా మాట కాదన్నావో వీల్లేదు, ఈ పిల్ల పెళ్లి కూతురు కాదు, నిజం. నీకు చూపించిన పెళ్లి కూతురు ఈ పెళ్లి కూతురు చెల్లెలు, కానీ ఈవిడ అక్క, పెళ్ళి అవ్వట్లేదు. మీరు ధర్మాత్ములు కనుక మీరు తాళి కడితే తప్పరని మాకు తెలుసు. పిల్లని కూర్చోబెట్టాం. దయచేసి 3 ముళ్ళు వేసేది, మార్గాంతరం లేదు మీకు అన్నారు. అన్నగారు అన్నాడు, ఇది నీకు దేవుడిచ్చినటువంటి శాపం, తాళి కట్టు అన్నాడు. తాళి కట్టి ఒక పరమ యథార్థం చెప్తున్నాను, ఆవిడ భూమికి ఇంతే ఉంటుంది. అటువంటి ఆవిడ్ని, నల్లటి ఆవిడ్ని, ఈయన మన్మథుడు 6 అడుగుల ఎత్తు, శ్యామశాస్త్రి గారిలా పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పంచ అంచులు పట్టుకుని ఆయన నడుస్తుంటే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నట్టు ఉండేవాడు. అటువంటి వాడు అన్నగారు చెప్పాడని తాళి కట్టాడు. కట్టి తన జీవితం అయిపోయేంత వరకు ఆవిడితోనే కాలం గడిపాడు. కాలం గడిపి ఆవిడ యందు 2 ఉత్తములైన కుమారుల్ని, 2 ఉత్తములైనటువంటి ఆడపిల్లల్ని కన్నాడు. 4 తండ్రి గారి పోలిక. ఆవిడ కూడా పొరపాటున తండ్రి ఆ మోసం చేశాడు, కానీ ఆయన్ని అనువర్తించడంలో ఆవిడ యందు దోషం లేదు. అలా అనువర్తించింది మహాతల్లి. ఆ కుటుంబం ఇవాళ ఏ స్టేజ్లో ఉందో తెలుసా అండి? దుర్నిరీక్ష్యం. ఇలా కన్నెత్తి చూడలేరు, అంత పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయ్యారు. అందులో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు ఆ కుటుంబంలో, వంశంలో. ఒకసారి తాళి కడితే స్త్రీని అతిక్రమించకుండా ఉండగలిగిన వాడు పురుషుడు. స్త్రీ యందు సౌందర్యం చూసి స్త్రీలని మార్చిన వాడు దౌర్భాగ్యుడు. ఇది భారతీయ తత్వానికి ఆటపట్టు. అందుకే సుందరకాండే ఎంత అందంగా మాట్లాడుతుందో చూడండి. స్త్రీని లోభ పెట్టేవాడు ఎప్పుడూ స్త్రీ సౌందర్యాన్ని, స్త్రీ వెనకనున్న ఐశ్వర్యాన్ని పొగుడుతాడు. ఐశ్వర్యాన్ని చూసి మోహపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆడవాళ్ళు మోసపోకుండా ఉండాలంటే మగవాడు ఎలా మాట్లాడతాడో తెలుసుకోవాలంటే రామాయణం చదివి తీరాలి. పిబ విహర రమస్వ భుంచ భోగాం ధననిచయం ప్రదిశామి మిదినించ మయి లలలనే యథాసుకత్వం తైచ సమేత్తలంతు బాంధవాస్తే అంటాడు.
అటువంటి ధర్మాత్ములు ఉన్నారు, ఇటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు లోకంలో. అందుకు మీకు ఉదాహరణ చెప్పాను. అటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకే ఆ అన్నదమ్ముల్ని ఇప్పటికీ తలుచుకుంటాం కట్టండి. సరే, అందుచేత ఈ మాటలన్నీ విందిట అమ్మ. విని తృణమంతరథ కృత్వా ప్రత్యువాచ సుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. శుచిస్మిత ఆవిడ్ని భీరు అని పిలిచాడు, ఓ పిరికిదానా అని పిలిచాడు. అమ్మ ఒక శుద్ధమైనటువంటి చిరునవ్వు నవ్విందిట. నవ్వి తృణమంతరథ కృత్వా, నువ్వు పరపురుషుడివి, నేను పతివ్రతని, మన మధ్యలో వ్యవధానం ఉంచకుండా నీతో నేను మాట్లాడకూడదు. కానీ ఇక్కడ అలా మాట్లాడదామంటే నాకు అవకాశం లేదు. అందుకని ఒక గడ్డి పరక పెడుతున్నానని మధ్యలో గడ్డి పరక పెట్టి మాట్లాడిందిట. కాదుట, ఒక ఎండిపోయిన గడ్డి పరకనైనా ముట్టుకుంటానేమో కానీ నిన్ను మాత్రం ముట్టుకోను. కాదుట, ఎండిపోయిన గడ్డి పరక కాలిపోవడానికి ఎలా సిద్ధపడిపోయిందో అలా నువ్వు కూడా పాపం చేత రామచంద్రమూర్తి యొక్క బాణముల చేత నిహతుడైపోవడానికి సిద్ధపడిపోయావు అని చెప్పడానికి గడ్డి పరక పెట్టిందిట. కాదుట, మనిషివైతే అన్నం తింటావు, పశువువైతే గడ్డి తింటావు. ఇప్పటికి 10 నెలల నుంచి చెప్తున్నాను. అదే మాట మళ్ళీ మాట్లాడుతున్నావు. నువ్వు పశువువి, నీకు అన్నం పెట్టక్కర్లేదు, మాట చెప్పక్కర్లేదు, గడ్డి పెడుతున్నానని గడ్డి పరక పెట్టిందిట. కాదుట, నీలాగే ఒకనాడు కాకాసురుడు వెంటపడితే ఒక గడ్డి పరకని బ్రహ్మాస్త్రం అనుసంధానం చేసి అభిమంత్రించి విడిచిపెట్టాడు రామచంద్రమూర్తి. 3 లోకములు తిరిగింది కాకి, ఎక్కడా శరణు లభించలేదు. ఈ గడ్డి పరక చాలు రా నిన్ను చంపడానికని చెప్పడానికి గడ్డి పరక పెట్టిందిట అమ్మ మధ్యలో. కాదుట, ఇప్పటికి 10 గడ్డి పరకలు అడ్డు పెట్టి 10 సార్లు మాట్లాడాను 10 నెలలు. ఇది చిట్ట చివరి గడ్డి పరక. ఇక నేను పెట్టను అక్కర్లేదు, నువ్వు వచ్చి వినను అక్కర్లేదు అని చెప్పడానికి గడ్డి పరక పెట్టిందిట. ఇన్ని అర్థాల్ని నిక్షేపించి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. ఆనాడు రావణాసురుణ్ణి అడ్డుపెట్టే సమస్త లోకమునకు తల్లి ఈ మాట చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుందరకాండలో ఈ మాట సమస్త జగత్తుకి అన్వయం అవుతుంది. రావణ, నీ మనస్సు తిప్పుకో అందంతే అమ్మ. ఒక్కటే దోషం, అన్నీ స్త్రీ ఉపాధులే. కానీ నీ శరీరమునందున్న కామము తీర్చుకోవడానికి వేదము నీకొక అనుమతినిచ్చింది. నీకు ఒక స్త్రీని నీకు కట్టబెట్టింది భార్యగా. ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి. నీ మనస్సు ఆ స్త్రీ యందు కాని ప్రవర్తించిందా ధర్మం అయిపోతున్నది. అది ధర్మబద్ధమైన కామము. నీకు ఎంత ప్రేమ ఉండని, నీ భార్యని ఎంత ముద్దు చేయి, నీ భార్యని ఎంత సంతోషంగా ఉండు, నీ భార్యని భుజాల మీద ఎక్కించుకో, ముద్దుగా పిలుచుకో, నా చిలకమ్మ అనుకో, నా గోరింక అనుకో, నీ ఇష్టం, ఎన్ని ముద్దులు అడుకో, ధర్మబద్ధం అయిపోయింది. ఏమీ దోషం లేదు అందులో. ఎందుకని? నీ భార్య. నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటే నీ ఇంటి ఐశ్వర్యం అంత పెరుగుతుంది. కానీ అదే మనస్సు, అదే స్త్రీ ఉపాధి ఇక్కడ కొంచెం తెల్లగా ఉంది, అక్కడ ఇంకొక రంగులో ఉందని నీకు అనిపిస్తోంది. దానికోసం నా యందు పెట్టుకున్నావు. నీ మనస్సు ఇటువైపుకొస్తే పుత్ర మిత్ర కళత్రాదులతో నశించిపోతావు. ఎంత తేడా వచ్చేస్తుందో చూశావా రావణ? అందుకని నా మాట విను. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నీ వారి యందు నీ మనస్సు పెట్టుకో. ఈ ధర్మం కానీ లోకమునకు అర్థమైతే అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా అల్లరన్నదే ఉండనే ఉండదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇది పరమ సత్యం. తల్లి చెప్తోంది, నీ మనస్సు నీ భార్య యందుంచుకో, ధర్మబద్ధమైపోతుంది కామం. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః ఆత్మానుపమాం కృత్వా స్వేషు దారేషు రంజత అతుష్టం స్వేషు దారేషు చపలం చిలితేంద్రియం. నిజంగా మా తల్లి సీతమ్మ తల్లి చెప్పిన ఈ మాటకి ఆవిడ పాదములకు శిరస్సు ఉంచి నమస్కరించాలి. జగద్గురువులు ఎలా మాట్లాడతారో తల్లి అలా మాట్లాడింది. రావణ, నీకు అనేక మంది భార్యలున్నారు. ఇంతమంది భార్యలతో నువ్వు భోగం అనుభవించాలి. ఎంతమందితో వచ్చావు నా దగ్గరికి? నీ చుట్టూ కొన్ని వేల మంది భార్యలున్నారు. నీ ఒంట్లో ఓపిక ఉంది, అందుకని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఉన్న భార్యలతో తృప్తి చెందక స్త్రీ వ్యసనము కలిగి వెళ్ళిపోయినటువంటి పురుషుడు ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు భార్య ఏమీ అనలేక మిన్నకుండి వాడి శరీరములో ఓపిక తగ్గిపోయి వాడు మంచాన పడ్డ తర్వాత ఒక్క మాట అంటుంది,
కొడుకులొచ్చి, కోడళ్ళొచ్చి, కూతుళ్ళొచ్చి, అల్లుళ్ళొచ్చి, బంధువులొచ్చి, స్నేహితులొచ్చి నిలబడితే భార్య వచ్చి అక్కడ నిలబడి ఒకనాడు సుఖపెట్టాడా? పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడూ దుఃఖ పెట్టడమే. ఆవిడ దగ్గర ఉండేవాడు, నన్ను కష్టపెట్టాడు, వాళ్ళందరూ భోగానికి కావలసి వచ్చారు, ఐశ్వర్యమంతా అటిచ్చాడు, ఒక్కనాడు నన్ను సుఖపెట్టలేదు. ఒంట్లో ఓపికై మంచాన పడిన తర్వాత చేయించుకోవడానికి నేను దొరికాను, వీడు చపలుడు, చిలితేంద్రియుడు అని భార్య అన్ననాడు నువ్వు బ్రతికి 1000 మార్లు చచ్చిన వాడితో సమానం. అందుచేత ఆ మాట అనిపించుకోకు రావణ. నీ భార్యలు ఆ మాట నీ ఒంట్లో ఓపికైపోయాక అని తీరుతారు, ఎందుకంటే మరి మనసు కష్టపడింది కాబట్టి. అలా వారనేటటువంటి అవకాశము నువ్వు ఇవ్వకూడదు. మనిషిలా ప్రవర్తించడం నేర్చుకో. లేకపోయినా నీ వెనక చెప్తుంది లోకం, వీడికి ధర్మబద్ధమైన నడువడి లేదు, వీడిని ఆదరించవద్దు అని చెప్తుంది. పెద్దలైన వారు నిన్నింటికి రానివ్వరు, పెద్దలైన వారు నిన్ను పలకరించరు, నీకు ఆ యోగ్యత ఉండదు. ఆ స్థితిని తెచ్చుకోకు రావణ. చపలం చలితేంద్రియం, ఈ మాట అనిపించుకోకు. వధంఛామిచ్చితాఘోరం తయేషై పురుషర్షభ, ఎంత గొప్ప మాట చెప్తుందో చూడండి. వధంఛామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. రావణ, బతకడం ఎలాగైనా బతికేస్తావు, ఎందుకని ఒంట్లో ఓపికంది, కడుపులో ఆకలుంది. 4 ఇళ్ల ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అంటే చాలు, చేతిలో పడింది తినేస్తే బతికేస్తావు. చచ్చిపోవడం నీ చేతిలో లేదు, జ్ఞాపకం పెట్టుకో. నువ్వు సుఖంగా చచ్చిపోవడానికి రామానుగ్రహం కావాలి. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం పూజ చేస్తే ఏం అడుగుతామో తెలుసా అండి? మొదట అడిగేది బతకడం అడగడబడు. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. అనాయాసంగా మరణించడం కోరుకుంటాడు. రెండవది, దీనంగా ఒకటి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపకుండా బతకగలిగినటువంటి స్థితి ఉంటే చాలు, మహదైశ్వర్యం. ఏం చేసుకుంటావు? కూర వండుకుంటావా? నోట్ల కట్టలో ఎందుకు పనికొస్తాయి అవి? అవి ఎందుకు పనికిరావు? కావలసింది నీ కడుపుకి తినాలి, తిన్నది అరగాలి. త్రాపే అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రం. నోటికి తిన్నది కడుపు జీర్ణం చేస్తే చాలు. అలా జీర్ణమయ్యే అదృష్టాన్ని ప్రసాదించు. ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపకుండా బ్రతుకు వెళ్ళిపోవాలి. అన్నిటికన్నా గొప్పది శరీరం పడిపోయేటప్పుడు చాలా తేలిగ్గా పడిపోవాలి. అందుకే మనకి మృత్యుంజయ మహామంత్రము అని ఒక మంత్రం ఉంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమృతాత్ అని. అందులో ఈ మంత్రం చదివితే మృత్యువు రాదు అని ఎక్కడైనా చెప్పారా? అందులో ఒక మాట చెప్తారు, దోసపండు తన ముచిక నుంచి ఎంత తేలికగా విడిపోతుందో అంత తేలికగా ఈ జీవుడు ఈ శరీరం నుంచి విడిపోయేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించమని అడుగుతారు. శంకర భగవత్పాదులు వైరాగ్య శతకంలో ఒక మాట చెప్తారు, యదా పుత్ర మిత్రాత యోమత్స కాశీ హృదాఖ్యస్య హాకీదృశీ యోదశంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయో త్యజస్రం బ్రబాణి. ఎలా బతికావన్నది కాదురా, లోపలున్నవాడు చూస్తున్నాడు నువ్వు ఎలా బతుకుతున్నావో. 50 మాటలు ఒళ్ళంతా ఆపరేషన్లు అయిపోయి ఇంటికి తీసుకొచ్చి మందులు కొనలేక ఇంట్లో వాళ్ళు బాధపడి, వాళ్ళు తినకపోయినా బతుకుతాం కానీ మందు వేయకపోతే నువ్వు చచ్చిపోతావని నీకు మందులు పట్టుకొచ్చి నీకు మందులేస్తుంటే ఆ మందులేసుకుని బతుకుతూ బ్రతకలేక చావలేక మంచం మీద పడుండి నీ మలమూత్రములు నువ్వు విసర్జించుకోలేక మంచంలో అయిపోతుంటే పురుగులు పట్టి చెవులు కొరుక్కు తినేస్తుంటే సున్నితమైన ఎముకలు లేని మృదులాస్తిని ఒక పక్క ముక్కు కొరుకుతుంటే కళ్ళు కొరుకుతుంటే కాళ్ళు చేతులు కదపలేకపోతుంటే దుర్గంధభూయిష్టమైన మంచంలో పడిపోయి ఉంటే ఎన్నాళ్ళైనా మృత్యుదేవత అనుగ్రహం కలగకపోతే డాక్టర్ గారు కూడా విసుక్కుంటే ఎలా బతికేస్తోందో నాకు అర్థం కావట్లేదండి అని డాక్టర్ అంటే, ఒళ్ళంతా సూదులు గుచ్చి గొట్టాల్లోంచి ఎక్కిస్తుంటే ముక్కులోంచి గొట్టం తిప్పి కడుపులోకి పెట్టి 1సారో 2సార్లో బతకడానికైతే పర్వాలేదురా, నెలలు నువ్వు ఇలా బ్రతికి ఐశ్వర్యం అంతా వీడికే వెళ్ళిపోతోందని చాటున పిల్లలు విసుక్కుంటుంటే
ఆఖరణ వెళ్ళక వెళ్ళి భటులు కనపడి నిన్ను తరుముతుంటే అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలపనో తలతునిపుడే బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణ కాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల గ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిప్పుడే నీనామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని గుండెలు బాదుకుని ఏడ్చారు. ఊపిరి తీసినప్పుడల్లా నామం చెప్పుకున్న భక్తులు. అంత్యకాలంలో నీ నామం చెప్పగలనో చెప్పలేనో యదా పుత్ర మిత్రాదయో మత్స కాశీ రుదాత్యస్య హాకీదృశీయోత శంతి తదా దేవ దేవేశ గౌరీశ శంభో నమస్తే శివాయోత్యజస్రం బ్రవాణి అన్నారు శంకర భగవత్పాదులు. ఆఖరణ మంచం మీద పడుకుని ఉంటే తెల్లవారుజామున పిల్లలు లేచి మొహం గడుక్కుని వాష్ బేసిన్ దగ్గర వచ్చి చూసేటప్పటికి నోరు తెరిచేసుకుని నోటి నిండా ఈగలు దూరిపోయి పెదివిలు పాలిపోయి ఉంటే చీమలు చెవుల్లోకి ఎక్కుతుంటే ఏదో తేడా వచ్చేసింది తండ్రి గారిలో అని నానా 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 అంటే పలకకపోతే గుండెల మీద చెవి పెడితే గుండె మాత్రం లబ్ డబ్ అంటుంటే అంత్యకాలం అయిపోయిందయా మంచం నుంచి దింపేయండి అంటుంటే ఒక పక్క నుంచి నక్షత్రం మంచిది కాదు బయట పడుకోబెట్టండి అని గోనిగుడ్డలు వేసేస్తే యథాపుత్ర మిత్రాదయో మత్స కాశీ మా నాన్నగారు ఎప్పుడూ అలా కింద పడుకోవడం చేత కాదని పిల్లలు ఏడుస్తుంటే కొడుకు తెచ్చి తులసి నీరు పోస్తుంటే గుటక పడక పక్క నుంచి జారిపోతుంటే భటులొచ్చి పాశాలు వేసి లాగుతుంటే కపవాత పైత్యములు కప్పుతుంటే శ్రమచేత నోట మాట రాకపోతే నిన్ను గోనుగుడ్డల మీద పడుకోపెడితే స్నేహితులు ఏడుస్తుంటే అప్పుడేం చెప్తావురా నామం? చేసుకున్న పాపం అనుభవించాలి. 1 గంటైనా 2 అయినా పోతే బాగుండంటే పోకపోతే మళ్ళీ తెచ్చి ఇంట్లో పడుకోపెట్టవలసిన దురవస్థ వస్తే మృత్యువు కటాక్షించలేదని ఆ రోజున నువ్వే అడవాలి. అప్పుడు మృత్యువు దేవతాస్వరూపమై నీ ఉసురు తీసేస్తే అమ్మయ్యా అని ఇంట్లో వాళ్ళు అంటారు. అలా బతకకురా. అనాయాసంగా వెళ్ళిపోవడం అదృష్టం. ఆయన వెళ్ళిపోయారా? పువ్వండి మహానుభావుడు. హరే రే 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 ఆయన వెళ్ళిపోయారా అని అందరూ వచ్చి కన్నీళ్లు పెట్టి నిన్ను పుష్పాలతో అభిషేకించి నీ శరీరం వెళ్ళిపోవాలి. అంత అనాయాసంగా వెళ్ళిపోవడం రావణా అదృష్టం. ఏమిటో అనుకుంటున్నావు? నాతో మాట్లాడడం అంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. రాముడు వచ్చేస్తాడు. వచ్చి బాణప్రయోగం చేసిన నాడు నీ కళ్ళ ముందు నీ కొడుకులు పోయి, కోడళ్ళు పోయి, రాక్షసులు పోయి, నీ బంధువులు పోయి సర్వము నాశనమై ఒక్కడివే యుద్ధ భూమిలో నిలబడితే ఒక్కొక్క తల తెగి కింద పడిపోతుంటే వధంచామిచ్చితా ఘోరం తయాసౌ పురుష సభ ఆనాడు ఏడుస్తావు రావణ. ఓపికుందని చేస్తున్నావు పాపం, అనుభవించవలసి వచ్చిన నాడు కష్టపడతావు. ఇది జ్ఞాపకం తెచ్చుకో. పాపం చెయ్యడంలో నిగ్రహాన్ని ప్రదర్శించడం నేర్చుకో. రావణుడికి చెప్పిందా? సమస్త జాతికి చెప్పిందా అమ్మ? ఆనాటి నుంచి ఈనాటి వరకు సుందరకాండ పరమసత్యమై నిలబడిపోయింది. అందుకే సుందరకాండ పారాయణకాండ. జాగ్రత్త చేసుకో, జాగ్రత్త చేసుకో, జాగ్రత్త చేసుకో చెప్పిందమ్మ. శరణాగత వత్సల. మరి అయ్యో ఇన్నాళ్ళు అయిపోయిందండి, వృద్ధాప్యం వచ్చేసింది, తెలియలేదు, పొరపాటు చేసేసాను, నా జీవితం గాడి తప్పిపోయింది, ఏం చెయ్యను ఇప్పుడు? ఏం బెంగలేదు. ఒక్కసారి మనసులో శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యదుపైమి దైవతం అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అని ఒక్కసారి అను. గోవిందా గోవిందా అని మనసారా స్మరించు. చాలు, నీ పాపములు కడిగేస్తాడు ఆయన. ఎందుకని? ధర్మజ్ఞ. ఆయన శరణాగత వత్సల. పాదములు పట్టుకుని శరణన్న వాణ్ణి ఒడిచిపెట్టడం మా స్వామికి రాదురా. రావణ, నన్ను తీసుకెళ్లి రామచంద్రమూర్తి యొక్క పాదాంబుజముల యందు సమర్పించి కృతకృత్యుడుగా సంతోషంగా జీవించరా రావణ. ఎందుకొచ్చిన అల్లర్రా ఇదంతా? శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేనాహం భాస్కరేణ ప్రభాయథ. పిచ్చవాడా, నేను సీతమ్మని తెచ్చానంటావేమిటి? నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు.
సూర్యుడి నుంచి సూర్యుడి కాంతిని వేరు చేసి తేగలవా? వజ్రము నుంచి వజ్రపు ప్రభని వేరు చేసి తేగలవా? పువ్వు నుంచి పువ్వు యొక్క వాసనని వేరు చేసి తేగలవా? ఎలా తేలేవో రాముడి నుంచి నన్ను అలా విడతీసి తేలేవు. శివశక్తులు రెండూ కలిసే ఉంటాయి, పరబ్రహ్మము పరబ్రహ్మశక్తి రెండూ కలిసి ఉంటాయి, నువ్వు తేలేవు. మరి ఎందుకొచ్చావు సీతమ్మ అంటావేమో, నేను చెప్పేనా? నీకు ఉన్న సత్యాన్ని చెప్పేస్తున్నాను రావణ. నువ్వు ఒక్క నాటికి నన్ను అపహరించలేవు. విధిస్తవ పదార్థాయ విహితో నత్ర సంశయ. నిన్ను చంపడానికి బ్రహ్మగారు వేసిన ప్రాతిపదిక. నన్నిక్కడికి తెస్తే నువ్వు ఇలా మాట్లాడితే నీ తపస్సు భ్రష్టమైతే నీ మాటల చేత నీ పాపం నువ్వు మూట కట్టుకుంటే నువ్వు కాలిపోతావు. తెలిసో తెలియకో నా కాళ్ళు పట్టుకున్నావు లంకకి తెచ్చాక. అందుకుని ఉన్నమాట చెప్పేస్తున్నాను. పైగా రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస. వాడు భీరు అన్నాడు, పిరికిదానా అన్నాడు. అమ్మ ఎలా మాట్లాడుతోందో చూడండి. ఆవిడ వీరారాధ్య, ఆవిడికి భయం ఏమిటి? ఆవిడంది రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస ఉక్తవానసి యత్పాపం ప్రగతిస్తస్య మోక్షసే. చేసేసావు, భయంకరమైన పాతకం చేసేసావు. వేరొక స్త్రీని అపహరించి తెచ్చేసావు, మహాపతివ్రతని. నువ్వు చేసినటువంటి పాపం ఎక్కడికి వెడితే నీ చేతులు కడుక్కుంటావురా? ఇంకా నీ పాపం పోదు. నా మాట విను, దీనికి ఒక్కటే ప్రాయశ్చిత్తం. నన్ను పట్టుకెళ్ళి మళ్ళీ రామచంద్రమూర్తికి అప్పచెప్పేసాయి, బతికి బాగుపడిపోతావు రావణ అన్నది తల్లి. అని ఆవిడొక యథార్థమైన మాట చెప్తుంది. అసందేశాత్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస. రామచంద్రమూర్తి ఎందు తపస్సు పాటిస్తున్నాను రా. నేను తపస్సులో ఉన్నాను కనుక అరణ్యకాండ నుంచి ఇదే మాట తపస్సు చేసే వాళ్ళందరూ. మమ్మల్ని మేము రక్షించుకోం, మేము నమ్ముకున్న పరమాత్మ మమ్మల్ని రక్షిస్తాడని. అందుకని నేను తపస్సు చేస్తున్నాను, రాముడొచ్చి రక్షిస్తాడని. అటువంటి నాయందు అమర్యాదతో ప్రవర్తిస్తే రావణ పతనమైపోతావు. నేను ఇప్పుడే నిన్ను భస్మార్హి తేజస, నా తపశ్శక్తి చేస్తా బూడిద చేసేయగలను. కానీ ఎందుకు చెయ్యడం లేదో తెలుసా? కేవలం రాముడొచ్చి రక్షిస్తాడనేటటువంటి తపస్సు చేత ఊరుకున్నాను. ఏరా, నువ్వు పట్టుపంచ కట్టుకున్నావు, యజ్ఞోపవీతం వేసుకున్నావు, బ్రహ్మవంశంలో జన్మించావు, తెల్లవారుజామున వేదాధ్యయనం వినపడుతోంది, ఇంతటి లంకాపట్టణానికి అధినాథుడవై ఉన్నావు, అంత తపస్సు చేశావు, చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శనం చేశావు, పరమశివుడి దగ్గర నుంచి వరాల్ని పొందావు, ఇంత గొప్పవాడనని చెప్తావే. అసలు నాకు ఒక అనుమానంగా ఉంది రావణా నిన్ను చూస్తే. ఇహ సంతో నవాసంతి సతోవాననువర్తసే తదాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత. ఈ శ్లోకాన్ని మీరు ఎర్రసిరాతో రాసి ఇంట్లో తగిలించి ఉంచుకోవాలి యథార్థానికి. ఏ ప్రశ్న వేసిందో చూడండి. ఈ ఊళ్ళో ధర్మం అనేటటువంటిది ఏమిటో చెప్పేవాళ్ళు లేరా? నువ్వు వినవా? బుద్ధి ఆచారవర్జిత, నీకు తెలియదనడానికి నువ్వు ఘన జటా చెప్పావు వేదానికి. నీకు అన్నీ తెలుసు, నీకు అన్నీ తెలిసినా ఆచారాన్ని వదిలిపెట్టేశావు. తెలుసున్న విషయాన్ని నడువడిలో పెట్టనటువంటి వాడు పరమ ప్రమాదకరమైన వ్యక్తి. ఏమీ తెలియనటువంటి వాడు ఏమీ తెలియక తప్పు చేసినా ఈశ్వరుడు మన్నిస్తాడు. కానీ అన్నీ తెలిసి తప్పు చేస్తున్న వాడికి క్షమార్పణ లేదు. అందుచేత ఇహ సంతో నవాసంతి సతోవాన్ అనువర్తసే తదాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత. పెద్దలైనటువంటి వారు చెప్పేవారు లేరా? చెప్పినా వినవా? విన్నా నీ బుద్ధి ఆచారమనం ఉండదా? ఎక్కడొచ్చిందిరా తేడా నీ దగ్గర అని అడిగింది. వాడికి ఎంత కోపం వచ్చిందంటే ఈ మాట అడిగితే వాడి మనస్సు మారలేదు. ఒక పక్క కాలచోదిత అంటారు మహర్షి. కాలము చేత వాడు ప్రచోదనం చెయ్యపడ్డాడు. వాడి మృత్యువుని వాడు కౌగిలించుకుంటున్నాడు. అందుకని వాడు అన్నాడు, ఏ స్త్రీయందు విశేషమైన కామం ఉంటుందో ఆ స్త్రీయందు ఉపేక్షించేటటువంటి స్వభావం కూడా ఉంటుంది. సీత నన్ను చూసి ఇన్ని వేల మంది స్త్రీలు కామించి నా వెంట పడ్డారు. నీకు ఐశ్వర్యం ఇస్తాను, పట్టమహిషీత్వం ఇస్తాను, సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను, నా పాంపు చేరు అంటే నువ్వు ఇంత అమర్యాదగా మాట్లాడుతున్నావు. నా గొప్పతనం ఏమిటో నా గౌరవం ఏమిటో నీకు తెలియడం లేదు. నీకు నా గొప్పతనం తెలియాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు అని అక్కడ ఉన్న రాక్షస స్త్రీల్ని పిలిచాడు.
ఈమె యందు సామమును ప్రయోగించండి, దానమును ప్రయోగించండి, భేదమును ప్రయోగించండి. ఇప్పటి వరకు ఈ 3 ప్రయోగించమని నేను మీకు చెప్పాను. ఈవిడ లొంగలేదు. 10 నెలలు అయిపోయింది. 2 నెలల సమయమే మిగిలి ఉన్నది. 2 నెలలు దాటేసరికి సీత నా పాన్పు తనంత తాను చేరింది. చేరకపోతే ఈ 2 నెలలలో మీరు దండమును ప్రయోగించండి అన్నాడు. కొట్టమన్నాడు సీతమ్మని. ఆ మాట నోటి వెంట అన్నందుకే మృత్యు అంత తొందరగా వచ్చింది వాడికి. స్త్రీ కదా, అబల కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఎంతంత ప్రమాదాలు ముంచుకొస్తాయో చూడండి. కొన్ని కోట్ల జన్మలు కట్టి కుడిపేస్తాయి. అప్పుడు ఏడవాలి. అందుకే ప్రాయశ్చిత్తం ఏం చెప్పారో తెలుసా అండి? ఇంట్లో తనయందు మనస్సున్నటువంటి భార్య, తనతో కలిసి జీవించడానికి ఇష్టమైనటువంటి భార్య ఇంట్లో భర్త గురించి ఎదురు చూస్తూ ఉండగా ఆ భార్య యందు మనస్సుంచకుండా పరస్త్రీ యందు మనస్సుంచుకొని పరస్త్రీతో సంగమించినటువంటి పురుషుడికి ఆ దోషం పోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు. 6 నెలల పాటు తిరిగిన వీధి తిరగకుండా మిట్ట మధ్యాహ్నం వేళ చీకటి పడ్డాక పాత్ర పట్టుకుని ఇళ్ల ముందుకెళ్ళి నాయందు మనస్సున్నటువంటి ఆరోగ్యవంతురాలైన భార్య ఇంట ఉండగా భార్యని కాదని వేరొక స్త్రీతో సంగమించినటువంటి మహాపాతకుణ్ణి, అమ్మా మీ చేత్తో తెచ్చి ఇంత కబళం పారైండమ్మా, నాకు పాపం విముక్తున్నవాలి అని 6 నెలలు తిరిగిన వీధి తిరగకుండా తిరిగి ముష్టెత్తుకున్న అన్నంతో తింటే వాడి పాపం పోతుంది అన్నాడు. ఎంత పెద్ద ప్రాయశ్చిత్తం చెప్పారో చూడండి. స్త్రీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో పురుషుడు. ఇదే విశ్వనాథ సత్యనారాయణ గారు చెలియలి కట్ట అంటారు. ఓపిక ఉంది కదా అని పశువు తిరిగినట్టు పురుషుడు తిరగకూడదు. స్త్రీకైనా అంతే, పురుషుడికైనా అంతే. అందుకని ఇద్దరికీ ఆ కట్టుబాటు అటువంటిది దాంపత్యం అంటే. అందుచేత ఈ మాట రావణాసురుడికి ఆగ్రహం వచ్చి అమ్మవారి మీద దండప్రయోగం చెయ్యమన్నాడు. చెయ్యమని మరింత కోపంతో ప్రజ్వరిల్లిపోతున్నాడు. ప్రజ్వరిల్లిపోయి అమ్మతో అనరాని మాటలు మాట్లాడుతుంటే, ఏమో ఆనాడు వాడి కోపం ఇంకొంచెం అధికమైపోతే ఏం చేసి ఉండేవాడో. రామాయణం ఎప్పుడెప్పుడు ఆగిపోతుందనుకుంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ పాత్ర వచ్చి పొడిగించాలి కదా. ధాన్యమాలిని అనేటటువంటి భార్య వచ్చింది, రావణాసురుడి భార్య. వచ్చి రావణుడిని గట్టిగా కౌగిలించుకుని ఈ మాటలన్నీ ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఇన్ని వేల మంది స్త్రీలు చూస్తున్నారు, తన పరివారం చూస్తున్నారు. ఎంత సిగ్గుచేటు వాడికి. వాడు ధర్మమా వాడికి? అందుకే రావణుని పాత్రని నాయక పాత్రగా చూడడం అనేటటువంటిది ఎన్నడూ అలవాటు అవ్వకూడనటువంటి విషయము. ఋషి ఏ కోణంలో రామాయణం రాశారో ఆ కోణంలోనే అర్థం చేసుకోవాలి. భ్రష్టమైనటువంటి ఆలోచనలతో ప్రతి నాయకుడి యందు నాయక పాత్రని ఆపాదించేటటువంటి ప్రయత్నం చేస్తే సమాజము ఆ పాత్రని అనుసరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానివల్ల మొత్తం సమాజం భ్రష్టు పట్టేటటువంటి ప్రమాదము ఏర్పడడానికి కారణమవుతావు. అందుకని వ్యాఖ్యానం చేసేటప్పుడు కానీ, ఉపన్యాసం చెప్పేటప్పుడు కానీ, పుస్తకం రాసేటప్పుడు కానీ ఆ పాత్ర గురించి ఏ రకంగా నువ్వు ఆవిష్కరించినా ప్రతి నాయకుణ్ణి ప్రతి నాయకుడిగానే చూపించాలి. ప్రతి నాయకుని యందు నాయకత్వాన్ని ఆపాదించకూడదు. రావణుడు ఎంత గొప్పవాడో చెప్పవలసి వచ్చినప్పుడు మహర్షి చెప్పారు. రావణుడు ఎక్కడ ధర్మం తప్పిపోతున్నాడో చెప్పవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పారు. అది నువ్వు చెప్పకపోతే సమాజం వాడు ఉత్తముడు అనుకుని వాడిలా ప్రవర్తిస్తుంది, సమాజం భ్రష్టుపడుతుంది. అలా చెప్పకూడదు. అందుచేత ధాన్యమాలిని వచ్చి కౌగిలించుకొని నీయందు మనస్సున్నటువంటి స్త్రీతో భోగించినప్పుడు ఆనందము తప్ప నీయందు మనస్సు లేని స్త్రీతో నీకెందుకయ్యా ఈ భోగం, తిరిగి వచ్చేసాయి, రా మనం క్రీడిద్దాం అని ఒక స్త్రీ వచ్చి కౌగిలించుకుంటే ఇంతమందిలో వాడి ముఖంలో చిరునవ్వు వచ్చిందిట. వాడు ఎంతగా కామమునకు వశుడైపోయి ఉన్నాడో చూడండి. చిరునవ్వు వచ్చి ఆ స్త్రీతో కలిసి అమ్మవారి పట్ల అధిక్షేపించి మాట్లాడుతుంటే అక్కడికి వచ్చిన దేవతా స్త్రీలు, గంధర్వ స్త్రీలు ఏడిచ్చారు. వాడి భార్యలు కూడా కదా వాళ్ళ కన్నీరు పడిందే వాడి ప్రవర్తన చూసి. ఆ లంక కాలిపోదు మరి. చూసి సీతమ్మకి సంజ్ఞ చేశారు, బెంగ పెట్టుకోకు, ఏడవకు, నీకేం అవదు అంటున్నారు వాళ్ళు. ఇన్ని వేల మంది స్త్రీలు మళ్ళీ వెంటపడ్డారు. తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే రాక్షస స్త్రీలందరూ చుట్టూ చేరారు.
చూసి చేరి వాళ్ళు చెప్తారు, రాక్షసులు ఏం చెప్తారు? లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం క్రోధ కాళీ విగ్రహ. మహర్షి ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చారో వాళ్ళ గురించి. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం. ఏం ఉపయోగమా, పుణ్యమా, పురుషార్థమా వాళ్ళ పేర్లు చెప్పుకుంటే? పెద్ద లలాటం ఉన్నదొకత్తి, పెద్ద చెవున్నదొకత్తి, ఒకే కన్ను పెద్దదున్నదొకత్తి, ఆవు పాదం లాంటి పాదం ఉన్నదొకత్తి, పందిమూతి లాంటి మూతున్నదొకత్తి. అది కూడా రాశారు, కావాలంటే మీరు సుందరకాండలో చూసుకోండి మూలంలో. పందిమూతి లాంటి మూతున్నదొకత్తి, పెద్ద పెద్ద పళ్ళున్నదొకత్తి, కడుపు జారిపోయిందొకత్తి, పొట్టిగా ఉన్నదొకత్తి, అతి పొడుగ్గా ఉన్నదొకత్తి. రకరకాలైనటువంటి వికారములున్నటువంటి రాక్షస స్త్రీలందరూ చుట్టూ చేరారు. చేరి ఇవాళ లోకంలో ఒక డైలాగ్ ఉంది చూసారా? అది మొట్టమొదట కనిపెట్టిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? సుందరకాండలో రాక్షస స్త్రీలు చెప్పారు ఆ డైలాగుని. సీతమ్మ దగ్గరికి వెళ్ళి అంత ఎక్స్ట్రాలు వద్దు అన్న డైలాగు రాక్షస స్త్రీల నోటి నుంచి వచ్చింది. ఎందుకు చెప్పానో తెలుసా? సీత దేనికైనా ఇంత అతి పనికి రాదన్నారు. దీన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి గ్రామ్య భాషలోకి. అంత ఎక్స్ట్రాలు వద్దు. అది మీకు ఊతపదం అయితే సీతమ్మ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు మాట్లాడిన మాటలు మీరు ఉపాసన చేసుకుంటున్నవారు. వారు ఏ ఫలితాన్ని పొందారో మీరు అది పొందుతారు. అందుకని ఇవాళ మన అదృష్టం అలా ఉంది, అటువంటి మాటలు సంప్రదాయాలు అయిపోయాయి. అందుకని వాళ్ళు వెళ్ళి అన్నారు, ఏదైనా కూడా ఇంత ఎక్కువ పనికి రాదు సీత. ప్రేమించావు నీ భర్తని, చాలా గొప్ప విషయం. ఎవరు అనుకుంటున్నావు రావణాసురుడు అంటే? సామాన్యుడు కాడు, మహానుభావుడు. ఆ ప్రజాపతులలో పులశ్చ బ్రహ్మ 4వ వాడు. ఆయన కొడుకు విశ్రవసో బ్రహ్మ మహర్షి. విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారికి మునిమనవడు. లోకంలో అందరినీ జయించాడు. బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు, వరములు పొందాడు. దేవ దానవ యచ్చ గంధర్వ కిన్నెర కింపురుషుల చేత సంహరింపబడడం. దేశంలో ఎక్కడెక్కడ ఏ విలువైన వస్తువులు ఉన్నాయో అన్నీ కొట్టుకొచ్చాడు మావాడు. అంతఃపురం నిండా పెట్టాడు. నిన్ను పట్టపురాణిని కమ్మంటున్నాడు. ఏమిటి నీకు ఇంకా? మనుష్యకాంతవి, హాయిగా ఎంత భోగం అనుభవించచ్చు. ఏమిటి మూర్ఖత్వం? ఏమిటి భూమి మీద పడుకోవడం? పోన్లేని మనస్సు మార్చుకుంటామని ఇన్నాళ్ళు చూశాం, ఏమిటి మనస్సు మార్చుకో, ఎంత చెప్పాలి నీకు అని వాళ్ళు గద్దించారు. ఆవిడంది, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల. భారతీయ స్త్రీ ఏ మాట మాట్లాడుతుందో ఆ మాట అమ్మ మాట్లాడుతుంది. అమ్మ మాట్లాడితే కదా భారతీయ స్త్రీలు నేర్చుకున్నారు. ఎంత అందమైన మాట అంటుందో చూడండి. భర్త అని పిలవడానికి, భర్త అని ప్రేమించడానికి, భర్త అని గౌరవించడానికి ఐశ్వర్యం ఉంటే భర్తగా చూడడం, రాజ్యం ఉంటే భర్తగా చూడడం, ఒంట్లో ఓపిక ఉంటే భర్తగా చూడడం నాకు తెలియదు. దీనోవా రాజ్యహీనోవా, ఆయన దీనుడు కావచ్చు, రాజ్యహీనుడు కావచ్చు. యోమే భర్త సమే గురు, నా భర్త నాకు గురువు, నా భర్త నాకు సమస్తం. తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల. సూర్యుణ్ణి సువర్చల ఎలా అనుసరిస్తుందో, వశిష్ఠుణ్ణి అరుంధతి ఎలా అనుగమిస్తుందో, అగస్త్యుణ్ణి లోపాముద్ర ఎలా అనుగమించి విడుతుందో, శ్రీమతి కపిలుణ్ణి ఎలా అనుసరిస్తుందో, రోహిణి చంద్రుణ్ణి ఎలా అనుసరిస్తుందో, చవన మహర్షిని ఆయన భార్య అయినటువంటి తల్లి ఎలా అనుగమిస్తుందో, సత్యవతి సావిత్రి సత్యవంతుణ్ణి ఎలా అనుసరిస్తుందో, అలా నేను కూడా సర్వకాలముల యందు రామచంద్రమూర్తి యందే మనస్సుంచుకున్న దానను. నా కాలి గోటితో కూడా రావణాసురుణ్ణి స్పృశించను. మీరు నా శరీరాన్ని ఖండములుగా తెగ్గొట్టేయండి, తినేసేయండి, ఏదైనా కానివ్వండి, రామచంద్రమూర్తిని తప్ప అన్యుల్ని కన్నెత్తి కూడా నేను చూడను. నా రాముడే నాకు భర్త, అన్య పురుషులు నాకు ఎన్నడూ భర్త కాలేడు. మీరు ఈ మాట చెప్పకూడదు, నేను వినకూడదు అంది తల్లి. అనేసరికి అందులోంచి హరిజట అనేటటువంటి స్త్రీ ఒకటి లేచి గుడ్లు మిటమిట తిప్పి అంది, ఈ స్త్రీని రావణాసురుడు అపహరించి తెచ్చి అశోకవనంలో పెట్టినప్పటి నుంచి నా నోటి వెంట లాలాజనం కారిపోతోంది. ఎప్పుడెప్పుడు ఈ స్త్రీని తినేద్దామా అని చూస్తున్నాను అంటే అక్కడే ఉన్న ఏకజట అనే స్త్రీ లేచింది. ఆ రాక్షసంది, ఇన్నాళ్ళు బయటపడితే ఇంకోళ్ళు వెళ్ళి చెప్పేస్తారేమో అని ఊరుకున్నాను. హరిజట బయటపడిపోయింది కాబట్టి చెప్తున్నాను. ఈవిడ్ని చూసినప్పుడల్లా నూరు ఊరిపోతూ ఉంటుంది, ఎప్పుడు తినేద్దామా అని. నరకాంత ఆకలితో ఉన్నవాడు ఎదురుకుండా భక్ష్యాల్ని పెట్టుకుని తినకుండా ఎలా నిగ్రహించుకుని కూర్చుంటాడో అలా నిగ్రహించుకుని కూర్చుంటున్నాను.
ఎంత బతిమాలతాం ఈ మనుష్యకాంతని, ప్రభు ఎలాగో అనుజ్ఞనిచ్చాడు కదా ఈవిడ్ని దండించమని, పీక పిసికి చంపేద్దాం, చచ్చిపోతుంది, మనుష్యకాంత రామ రామ అంటూ మరణించిందని ప్రభువుకి చెప్పండి, తినేసేయండి అంటాడు. ఆ తర్వాత మాత్రం వాటాలు వేసుకోవడంలో దెబ్బలాట రావడానికి వీల్లేదు, ఇప్పుడే చెప్తున్నాను. హృదయస్థానమునకు కింద ఉండేటటువంటి ప్లీహము ఈవిడ గుండె, మెదడు, నావి, ఆ 4 నేను తింటాను అంటే, ఇంకొక ఆవిడంది ఆవిడ తొడలు నావి, కాళ్ళు నావి, పాదములు నావి, చేతులు నావి, వాటాలు వేసేసుకున్నారు. వెళ్ళండి, వచ్చేటప్పుడు కళ్ళుకుండలు పట్టండి, మానవకాంత శరీరం తిని నికుంభలా నాట్యం చేద్దాం, వెళ్ళి కళ్ళుకుండలు కూడా పట్టండి అన్నారు. ఒక స్త్రీ రావణుడికి చెప్పడానికి వెడుతోంది. సీతమ్మ తల్లి యొక్క దైన్యం ఎలా ఉంటుందో, ఎంత బాధపడుతుంటుందో ఆలోచించండి. ఆ తల్లి అటువంటి పరిస్థితులలో కూడా భర్తని మనస్సులో ఉంచుకోవడం తప్ప వేరొకటి తెలియని తల్లి. ఇది మహాపాతివ్రత్యం అంటే, సీతమ్మ అంటే. అటువంటి తల్లి ఆ రోజునంది, ఇక్కడ మరణిద్దామన్నా కూడా ఆఖరికి చచ్చిపోవడానికి కూడా స్వేచ్ఛ లేదు. ఎందుకని? మనుష్య జన్మకున్న అపరాధం ఏమిటి? స్త్రీ తనంత తాను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా, స్త్రీకేమిటి పురుషుడికేమిటి, ఎవరికీ ఆత్మహత్య చేసుకోవడానికి అధికారం లేదు. అందైనా వివాహమైపోయినటువంటి కాంత అసలు ఆత్మహత్య చేసుకోకూడదు. నేను నరకాంతని, ఇవాళ చనిపోవడానికి కూడా నాకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు అని తల్లి ఏడుస్తుంటే, అటువంటి సమయంలో నన్ను వీళ్ళందరూ చంపేస్తారని భయపడిపోయి కూర్చున్న చోటు నుంచి లేచి శిశుపావృక్షం మొదటికెళ్ళి కూర్చుందిటే. పైనుంచి హనుమ ఇవన్నీ చూస్తున్నారు, తల్లిని పెడుతున్న ఇబ్బందులన్నీ గమనిస్తున్నారు. స్వామి ఏం చెయ్యి, ఇవన్నీ ఆయన ఏం ఊహించి రాలేదు, ఏం చేయడాలని కావడానికి, ఒకదాని వెనక ఒకటి జరిగిపోతున్న ఈ సంఘటనలు చూస్తున్నారు ఏం జరుగుతుంది అని. ఇంతలో అక్కడ నుంచి త్రిజట అనేటటువంటి రాక్షస స్త్రీ లేచింది. ఎప్పుడెప్పుడు రామాయణం అయిపోతుందనుకుంటే అప్పుడప్పుడు ఒక స్త్రీ రామాయణాన్ని కొనసాగించాలి. ఆవిడ లేచింది, మీ మొహం ఏడ్సా లాగండి, రాజు దగ్గరికి వెళ్ళొద్దండి. కూర్చున్నారు. మీకు ఒక్క మాట చెప్తాను వినండి. ఇప్పుడే తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. ఆ కలవారా లేదు, పరమ యథార్థమైన విషయాన్ని చూసినట్టు చూశాను. మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యుక్తాం హంససహస్రేణ స్వయమాస్తాయ రాఘవ శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగత. 1000 హంసలు మోస్తున్నటువంటి ఒక శిబిక మీద తెల్లటి వస్త్రములను ధరించినటువంటి వాడై, మెడలో తెల్లటి పుష్పమాలలు వేసుకున్న వాడై రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశంలో బయలుదేరి వచ్చారు. అక్కడ నుంచి వచ్చి ఆ హంసలు మోస్తున్నటువంటి రథం నుంచి మదించినటువంటి వృషభములు పూంచినటువంటి ఒక రథం మీదకి మారుతున్నారు. మారుతూ మధ్యలో 4 దంతములున్నటువంటి ఏనుగు మీదకి దిగారు. దిగి ఆ ఏనుగు తెల్లగా ఉన్నటువంటి ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఆ పర్వత శిఖరం మీద సీతమ్మ తల్లి పచ్చటి పట్టుపుట్టం కట్టుకుని కూర్చునుంది. సీతమ్మ తల్లికి చెయ్యిచ్చి రామచంద్రమూర్తి ఆ 4 దంతముల ఏనుగు మీదకి ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి వృషభములు పూంచిన రథంలోకి మారారు. ఆ రథం వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ తల్లి సూర్యచంద్రులిద్దరినీ తన చేత్తో ఇలా నిమిరి వెళ్ళిపోతోంది. ఎందుకని? అమ్మవారి యొక్క సౌభాగ్యం కదా. తాటంక జుగళీభూత తపనోడుపమండల, సూర్యచంద్రులిద్దరూ అమ్మవారి తాటంకాలు కదా. తాటంకాలు ఆరదాని 5వ గుర్తు. అందుకని ఒకసారి ఇలా అనుకుంది, అమ్మయ్య రాముడు తిరిగి వచ్చాడని. అదే సూర్యచంద్రుల్ని నిమరడం. స్వప్నశాస్త్రంలో ఇంకో రహస్యం, సూర్యచంద్రులిద్దరినీ ఏ స్త్రీ అయినా నిమిరినట్టు కలొస్తే చాలా తొందరలో భర్తతో కలిసి సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అని గుర్తు. అందుకని సీతమ్మ తల్లికి ముందు ముందు మంచి జరగబోతోంది, శుభం వేచి ఉన్నది అని చెప్పింది ఆ తల్లి. చెప్పి వీళ్ళందరూ కలిసి ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరం దిశమాలోక్య జగామి పురుషోత్తమ. ఆ పుష్పక విమానం ఎక్కి వీళ్ళందరూ కలిసి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పాలసముద్రం మధ్యంలో ఒక పెద్ద కొండ మీద హేమసింహాసనం, సింహాసనం మీద రామచంద్రమూర్తి కూర్చున్నారు. పచ్చటి పట్టుపుట్టం కట్టుకుని నానాలంకార భూషిత అయినటువంటి సీతమ్మ తల్లి వచ్చి రామచంద్రమూర్తి యొక్క ఎడమ తొడ మీద కూర్చునుంది. వామాంకస్థిత జానకీ పరిలి సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాత్రి మూర్ధ్యస్థితం అని ఆ శంకర భగవత్పాదులు భద్రాచలంలో వెలిసినటువంటి రామచంద్రమూర్తిని గురించి స్తోత్రం చేస్తారు. సౌమిత్రి యుక్తం
అని భద్రాద్రిమూర్ధి స్థితం అని ఆ రామచంద్రమూర్తికి నమస్కారం చేసినట్టుగా ఎడమతొడ మీద ఆ సీతమ్మ తల్లి కూర్చునుంది. కూర్చునున్నటువంటి రామచంద్రమూర్తికి దేవతలందరూ పట్టాభిషేకం చేశారు. సీతమ్మ తల్లి చంద్రమండలాన్ని గట్టిగా గాఢాలింగనం చేసుకుంది. అటువంటి సీతమ్మ రాముడు కూర్చునుండగా పక్కన దేవతలందరూ కలిసి నిలబడి మంగళవాయిద్యాలు మోగుతుండగా పుష్పవృష్టి కురుస్తుండగా దేవతలు వచ్చి రాముణ్ణి సేవిస్తున్నారు. నాకు విచిత్రం ఏమిటంటే రాముడు 2 చేతులతో కనపడలేదు. అప్పుడు రాముడు పరం బ్రహ్మ, పరం తత్వం, పరంజ్ఞానం, పరం తపః, పరం బీజం, పరంక్షేత్రం, పరం కారణ కారణం. ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరిలోంచి వస్తున్నాయో, ఎవరిలో నిలబడుతున్నాయో, ఎవరిలోకి లయమైపోతున్నాయో అటువంటి పరబ్రహ్మ స్వరూపంగా సాక్షాత్కరించాడు. తస్మై నమః పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే రూపజోరు రూపాయ నమ ఆశ్చర్య కర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదం. యోగరంధిత కర్మాణో హృది యోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తన్నతో స్పృహం అని వ్యాసమహర్షి చెప్పినట్టు అటువంటి పరబ్రహ్మస్వరూపంగా నాకు రామచంద్రమూర్తి సాక్షాత్కరించారు. శంఖం, చక్రం, గదా పద్మం పట్టుకుని మహానుభావుడు ఆయన 4 భుజములతో కూడినటువంటి శ్రీ మహావిష్ణువుగా నాకు సాక్షాత్కరించారు. నేను ఆయనకి నమస్కారం చేశాను. ఇక్కడ లంకాపట్టణంలో రావణాసురుడు మాత్రం రథేన కరయుక్తేన రక్తమల్యానులేపన పిబస్తైలం హ్రసన్ రుచ్యన్ భ్రాంత చిత్తాకులేంద్రియ. రావణుడు గాడిదలు పూంచినటువంటి రథం ఎక్కాడు. నల్లటి వస్త్రములు కట్టుకున్నాడు, ఎర్రటి వస్త్రములు కట్టుకున్నాడు, నూనె తాగుతున్నాడు. దక్షిణ దిక్కుగా రథం వెళ్ళిపోతోంది. ఆ గాడిదల మించి కింద పడిపోయాడు. దక్షిణ దిక్కుకి తల ఉండేటట్టుగా పడిపోయాడు. లేచాడు, మెడలో గన్నేరు పువ్వుల మాలలేసుకున్నాడు. పిచ్చి పిచ్చిగా అరుస్తూ నాట్యం చేస్తూ పరిగెత్తాడు. పెద్ద మల హ్రదంలో దిగబడిపోయాడు. వికటాట్టహాసం చేస్తూ బోడిగుండుతో ఉన్నటువంటి ఎర్రబట్టలు కట్టుకున్న ఒక స్త్రీ పాశం పట్టుకుని వచ్చింది. మల హ్రదంలో పడిపోయిన రావణాసురుడి మెడకి పాశం వేసి పైకి లాగి పాశం పట్టుకుని పశువుని తీసుకెళ్లినట్టు దక్షిణ దిక్కుకి తీసుకుపోతోంది. ఆవిడ వెనకాతల తప్పట్లు కొడుతూ నాట్యం చేస్తూ రావణుడు వెళ్ళిపోతున్నాడు. ఆ వెనకాతలే కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వీళ్ళందరూ ఒంటె, మొసలి మొదలైనటువంటి వాహనములను ఎక్కి దక్షిణ దిక్కుగా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఎర్రబట్టలు కట్టుకున్నటువంటి స్త్రీలు ఒంటికి నూనె రాసుకుని నూనె తాగుతూ అరుస్తూ పెద్ద పెద్ద కేకలేస్తూ వీళ్ళని తీసుకుపోతున్నారు. ఒక్క విభీషణుడు మాత్రం 4 దంతములతో కూడినటువంటి ఏనుగు మీద కూర్చునున్నాడు. ఆకాశంలో నిలబడ్డాడు. 4 మంత్రులు చుట్టూ గొడుగులు పట్టారు, సేవింపబడుతున్నాడు. ఎక్కడ నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది. ఆ వానరము ఈ లంకాపట్టణంలో ఉన్న ఇళ్లన్నింటినీ అగ్నిహోత్రానికి బలి చేసింది. అగ్నిహోత్రం ప్రతి ఇంట పెరిగిపోతోంది. హాతాతహ పుత్రక కాంతమిత్ర హ జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిదేవా బహుధా బ్రువద్భి శబ్దం కృతం ఘోరతరస్సు భీమః. ఎక్కడ చూసినా ఓ తల్లి, ఓ తండ్రి, ఓ అక్క, ఓ చెల్లి, ఓ కొడుక, ఈ కేకలే. లంకంతా బూడిదైపోతోంది. అటువంటి కళని నేను చూశాను. నేను చూసిన కళ యథార్థం. ఈ తల్లికి సమీప భవిష్యత్తులో గొప్ప శుభం ఉన్నది. ఏమిటి నమ్మకం? అదిగో నిష్కారణంగా సీతమ్మ తల్లి యొక్క ఎడమ కన్ను అదురుతోంది, ఎడమ భుజం అదురుతోంది, ఎడమ తొడ అదురుతోంది. కట్టుకున్న పట్టుపుట్టం తనంత తాను కొంచెం కిందకి జారింది. పైగా పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట పునఃపునశ్చోత్తమ సంతవాది సుస్వాగతాం వాచముదీరయాన పునఃపునశ్చోదయతి వహృష్ట. అదిగో ఈ చెట్టు మీద ఒక పక్షి కూర్చుంది. అనేకమైనటువంటి శకునములతో పాటు ఈ శకునం కూడా చెప్పింది త్రిజట. అదిగో ఆ పైన కూర్చున్నటువంటి ఆ పక్షి ఉన్నదే, ఆ పక్షి కూస్తోంది. ఆ పక్షి కూస్తుండగా చెట్టు కింద కూర్చున్నటువంటి స్త్రీ ఎవరుంటుందో ఆవిడ తొందరలోనే భర్తృ సమాగమాన్ని పొందుతుంది. అందుకని ఈ సీతమ్మకి మంచి రోజులు రాబోతున్నాయి. చూడండి, ఆవిడ ముఖంలో కాంతి కొంచెం తగ్గింది, కానీ ప్రస్ఫుటంగా తల్లి ఆవిడికి శుభశకునములు శరీరమునందు కనపడుతున్నాయి. ఈమె సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి. నా మాట వినండి. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. మీరు బతికి బట్ట కట్టాలనుకుంటే, ఇన్నాళ్లు చేసిన దోషాలు పోవాలనుకుంటే, మీ మీదకి రామబాణములు వచ్చి పడిపోకుండా ఉండాలనుకుంటే, మీ భయం పోవాలనుకుంటే
మీరు ఒక్కసారి వచ్చి ప్రణిపాత ప్రసన్నాహి ఒక్కసారి ప్రణిపాతం చెయ్యండి. ఆ తల్లి ముందు పడిపోండి. పడిపోతే ఆ తల్లి మిమ్మల్ని క్షమిస్తుంది. ఆవిడ మాతృస్వరూపిణి, అమ్మ. నోటి వెంట మాట కూడా అనక్కర్లా. ఆవిడ దగ్గర పడిపోయారా, అరే రే నా బిడ్డలని మిమ్మల్ని రక్షించేస్తుంది. నా మాట వినండి, పడిపోండి. ఈ సీతమ్మ తల్లికి శుభం ఉంది. ఈవిడ సాక్షాత్తు లక్ష్మి. తొందరలో రావణాసురుడు మరణిస్తాడు, లంక విభీషణుడు ఏలుతాడు, సీతమ్మకి రాముడితో కలిసి పట్టాభిషేకం జరిగి తీరుతుంది అని త్రిజట చెప్పినటువంటి శుభవాక్యం దగ్గర ఆపుదాం. ఇవాళ మనకి హనుమత్ స్వరూపంగా మహానుభావుడు వేదమూర్తులైనటువంటి కృష్ణావధానులు గారు ఇక్కడికి విజయం చేశారు కనుక వారి నోటి మాట వినడం హనుమ యొక్క మాట వినడమే. నాకంత విశ్వాసం లేకపోతే నేను అలా నిష్కారణంగా ఎవ్వరిని ఆహ్వానించను. అందుకని వారిని వచ్చి ఒక్క 5 నిమిషాలు మీ యొక్క అమృత ధారతో, మీ అమృత సదృశమైన వాక్కుతో మమ్మల్ని కటాక్షించవలసిందిగా పాదములు పట్టి వేడుకుంటున్నాను. ఒక్క 5 నిమిషాలు. తదనంతరం మంగళం చెప్పి 11 సార్లు రామనామం చెప్పుకుని వెళ్ళిపోతాం. ఒక్క 5 నిమిషాలన్నా ఓపిగ్గా కూర్చోండి. మహద్భుత కోటేశ్వరరావు గారు రామాయణ ప్రవచనం చేస్తున్నారు. నేను వైద్య విషయంగా ఇక్కడికి రావడం జరిగింది. కానీ వారు దర్శనం చేయడం, వారి ప్రవచనం వినడం, అది కూడా ఈ వైద్యానికి సహాయభూతం అని చెప్పి నేను అనుకున్నాను. అందుకోసం ఇక్కడికి వచ్చా. వారు మాట్లాడిన తర్వాత మాట్లాడడం అనేటటువంటి విషయం అది సామాన్యమైన విషయం కాదు. చేతంటే ఏదో మంచి చక్కగా రసాస్వాదన చేస్తుంటే ఆ రసాన్ని ఆభాస చేయడం, రసాభాస చేశాడు రాయిన అవధాలి గారని చెప్పి వచ్చి మన ఏదో ఇంత చక్కగా ఈ రసాస్వాదన చేస్తుంటే ఆయన దాన్ని ఆభాస చేశాడు అని. అయితే ఆయనకి నాకు ఒక సహపంక్తి ఉంది. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మ. వేదవేద్యుడు, వేదము చేత తెలియబడేటటువంటి వాడు దశరథాత్మజుడిగా అవతరించినప్పుడు వేదములు వాల్మీకి శిశువుగా రామాయణంగా అవతరించాయి భూలోకంలో. రామం అంటే రాముడు అంటే విగ్రహవాన్ ధర్మ, మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపం అని మనం అందరూ అనుకోవచ్చు. కానీ ఇంతమందిలో ఆ రామభక్తిని నాటడం అనేటటువంటి విషయం హీయంత్రేణ వచో ఘటేన కవిత కుల్యోపకుల్యాక్రమై ఆనీతైశ్చ సదాశివస్య చరితాంభోరాసి దివ్యామృతై హృత్కేదారయుతాశ్చ భక్తికలమాః సాఫల్యమాతన్వతే దుర్భిక్షాన్మమ సేవకస్ భగవన్ విశ్వేశభీతి కుతః. ఆ భగవత్ చరిత్ర అనేటటువంటి ఆ కాలువలో, పిల్ల కాలువల గుండా హృదయక్షేత్రం భక్తి అనేటటువంటి విషయాన్ని నాటి వాడికి దుర్భిక్షంతో భయం ఏముంటుంది అని చెప్పి ఆయన ఉన్న చోట ఆ రకంగా ఉంటుంది. ఆయన మూర్తి అయినా, ఆయన మాట అయినా, రామకోటేశ్వరరావు అన్నమాట. ఆయన ఉట్టుకోటేశ్వరరావు గారు ఆయన రాముడే. చేత ఆయన నోటమంట చెప్పినటువంటి విషయాలంటే వీధి పురాణంపు వేదికపై నీవు, పారాయణపు పీటపై నీవు, దృశ్య ప్రబంధంబు తెరల సందున నీవు, మృతివార్త శృతిబడ్డయనను నీవు, చండాలు భుజముపై మొండితంబుర నీవు. ఏదో ఇలా చెప్పొస్తాడు భక్తుడు. ఎందుచేతంటే యక్షగానపు చిందులందు నీవు, పడక గదుల గోడలను నీవు, భక్త హృదయ రసనలను నీవు, యాయావరతను నీవు, నీవు సృష్టిమయమో సృష్టి నీమయమో రామా ఎట్లయిననేమి నన్ను రక్షింపుమయ్యా.
మనమంతా ఉన్నాము, మనలో రాముడు ఉన్నాడు, మనం చెప్పలేము. అటువంటి స్వరూపం రాముడు అంటే. రామతత్వాన్ని ఇంతమందికి అంటే దేవాలయం ఇంత గట్టిగా ఎందుకు కొడుతున్నావా అంటే ఎన్ని కోట్ల మంది దానివల్ల తరిస్తారు. ఈయన ఇప్పుడు ఈ కాలంలో ఈ ప్రవాహంలో ఏదో కాస్త మనకి ఆధారం అర్థకాములు అనేటటువంటి దాంట్లోనే ఆ పడవ మీదే మనం చేరాము. అవతలొడ్డు ఎప్పుడు చేరుతామో ఎక్కడికి చేస్తామో తెలియదు. ఈ ధర్మం అనేటటువంటి చుక్కాను అది కనుక లేకపోతే ఇది లాగితే ఇటు లాగుతుంది, అటు లాగితే అటు లాగుతుంది, సుడిగుండంలో పడిపోతాం. మనకన్నిటికీ కూడా మూలం ఈ పురాణములు, 18 పురాణములు ఇవి. ఇటువంటి పురాణాన్ని ఆయన మరి వ్యాసుడు రాశాడు. మరి వ్యాసుడు అంటే ఏదో కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళే వ్యాసుడు అనేవాళ్ళు. ఇవన్నీ మనం ఎలా మనం ఆ అంశాలు లేనిదే ఇది ఎవడు ఈ మాట ఉచ్చరించలేడు. ఎంచేతంటే ఒకవేళ ఉచ్చరించిన పొడిగా ఉంటే అది మనకేం మనస్సుకి పట్టదు. ఆయన ఎంతో తన్మయత్వంతో ఉంటారు. అటువంటి వ్యక్తి ఎంచేతంటే నేను వచ్చాను, ఆ వ్యక్తిని చూడడమే నాకు ఆనందంగా ఉంటుంది. వేరే ఇంకా మాట ఎలా ఉంటుంది. మోద ప్రమోద ఆనంద అని కోటేశ్వరరావు గారిని తలుచుకున్నప్పుడు ఒకటి, చూసినప్పుడు ఒకటి, ఆయన ప్రవచనం చేసేటప్పుడు ఒకటి. ఈ ఆనందం ఎన్ని రకాల ఆనందం. అటువంటి మహానందాన్ని నేను పొందాను. ఇది నాకు కలగజేశారు. ఏదో వారి యొక్క వినయం అటువంటిది. అది పాండిత్యానికి చాలా ప్రధానమైనటువంటి వస్తువు. ఆయనకుండి పాండిత్యం, ఆయనకుండి శక్తిలో నేను స్వల్పమైన ఆయన వినయం అంత పెద్దది కనుక. ఎంచేతంటే ఆయన విశ్వాసం కూడా వేద శాస్త్రములు ఎందు వారికి ఉండేటటువంటి జ్ఞానం. నన్ను ఏదో అన్నారు, నేను ఇప్పుడు ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటుంటుంది. ఆయన క్యాసెట్ నాకు ఉంది, శిష్యులు చేశారు వారి క్యాసెట్. నేను ఎప్పుడైనా వారిని చూడాలంటే క్యాసెట్ పెడుతుంటాను అన్నమాట. అంచేత ఏదో అవినాభావ సంబంధం ఉంది. వేదమే రామాయణం, రామాయణమే వేదం. చూశాను. ఆయన చెప్పినప్పుడు చెప్పాలి కదా, ఆయన అనుకున్నప్పుడు ఆయన మాట యందు ఒక సంస్కృతి మనకి ఒప్పినప్పుడు వేదం చెబితే ధర్మశాస్త్రాలు చెప్పినా వినాలి, ధర్మశాస్త్రాలు చెబితే పురాణం చెప్పినా వినాలి, పురాణం చెబితే సదాచార సంపన్నుడు యొక్క ఆచారము మనం చూసి విని ఇవన్నీ ఆచరించాలి. అంచేత ఆయన మాట శిరోధార్యమైనటువంటి విషయం కనుక నేను మీకు కాస్త మీ రసానికి అయితే ఇంకా మరింత జురుకోవచ్చు. ఆయన అంటారు ఆయన జుర్రుకున్నారు అని ఒక ముక్క వాడారు ఆయన. అందుచేత కాస్త బాగా ఎక్కువ తీపి తినేటప్పుడు కొద్దిగా మధ్యలో ఏదైనా కాస్త నంజుకుంటుంటాడు వాడు కాస్త. అది అలాగా నా మాటలు కొన్ని అందుకోసం కూడా మీకు ముఖం మొత్తకుండా దానికి కూడా కొన్ని ఉపయోగిస్తాయి. ఏదో వైదిక ధర్మం ఎందు వారికి ఉన్న ఆసక్తికి ఆ మాటలు నన్ను ఈ ప్రకారంగా అనిపించాయి. అది కూడా నా పూర్వపుణ్యం చాలా పెద్దది. నేను ఈ ప్రకారంగా వారికి ఈ కమిటీ వారు కూడా వారు ఏం మాట్లాడినా ఈ రకమైనటువంటి విషయంలో దీన్ని అంగీకరించడం అనేటటువంటి విషయం కూడా అది గొప్ప విషయం. ఇంతమంది భక్తులు ఎదుట ఈ భక్తులను చూసేటటువంటి అదృష్టం ఆయనతోటి. నేను ఒక్క మాట, ఇన్ని నదులు కలిసినటువంటి సముద్ర స్నానం చేస్తే ఎంత ఆనందం, ఎంత పుణ్యం ఉంటుందో. ఇంతమంది భక్తులతో కూడుకున్నటువంటి ఆ కోటేశ్వరరావు గారిని చూసినప్పుడు నాకు అంత ఆనందం కలిగింది. నేను చెప్పాను. స్వస్తి. చాలా సంతోషం అండి. మీ శరీరం అనుమతించకపోయినా
మా కోసం మీరు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఊపిరి లాక్కుని మీరు మాట్లాడుతున్న ఒక్కొక్క మాట నిజంగా ఇవాళ మాకు సాక్షాత్తు ఆ హనుమ దర్శనం చెయ్యడమే అంత ఆనందంగా ఉంది. మీరు వచ్చినందుకు పునః నా శిరస్సు సాంజలి బంధకంగా మీ పాదములకు తాటించి నమస్కరిస్తూ కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నాను. చలితవాలసం వేష్టిత కాయం యజిత రామపాద యజురాది వాక్యం భక్తిజనకాంక్ష ముక్తి నిధానం లీలా వినోదిత దానస్వరూపం లీలా వినోదిత దాసస్వరూపం పరిపాలిత భక్త పాదపకల్పం బుధజన వేదిత పూర్ణస్వరూపం భద్రాచల రామ భద్ర సమేతం శతకంఠ ఛేదక సీతా ప్రబోధం అశ్వమేధయాగ అమితోత్సాహం దశశత శిరచ్ఛేద దీక్ష ప్రతాపం నవమణిమయ రసనామధ్య భాగం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం కటితట విలసిత కాంచన దేహం సీతా నివేదిత శ్రీరామకుశలం రాఘవీయ కథా రంజిత రామం లంకిణీ భంజన లావణ్యసారం రామచంద్ర దత్త రమణీయ భూషం శ్రీరామ సుగ్రీవ సఖ్యోల్లాసం వరసుందర రామదాసానుపాలం శ్రీరామదూతం శిరసా నమామి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.